హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మునన్న కలిసి ఇద్దరం బీచ్కి వచ్చాము. నా దానికైతే బండికి 4 రోజుల నుంచి బిల్స్ రాలేదు. సో ఇప్పుడే చీరాల బీచ్కి వచ్చాము. మేము వాటర్ వేవ్కి వచ్చాము. మా ఎదురుగా ఒక షిప్ వస్తుంది ఒడ్డుకు, చూడండి బయటకు వస్తూ ఉందన్నమాట. అది షిప్ దగ్గరికి వచ్చి చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో బయటకు వచ్చేటప్పుడు. బోట్ చిన్న బోట్ అనమాట ఇది. దానిలో చూడ ఎంతమంది ఉన్నారో, చేపలు పట్టుకొని వస్తూ ఉన్నారు వాళ్ళు. లోపల నుంచి ఆడికి వచ్చి ఆగిపోయింది అనమాట. అది రోజుల నుంచి బోర్ కొడతా ఉంది కంపెనీలో ఉండి. సో ఈరోజు అయితే మేము బయటకు వచ్చామన్నమాట. అట్లా బయటికి చూడడానికి, తిరగడానికి. అందులోపల మాకు బోట్లు ఈరోజు చూడండి మొత్తం ఎలా కనిపిస్తున్నాయి బోట్లు బయట. పిచ్చ బోట్లోనే మొత్తం సముద్రం ఒడ్డునన్నీ. వీళ్ళంతా దగ్గర దూరంలోనే వేట చేస్తున్నారు అనమాట, ఎక్కువ దూరం పోకుండా. సముద్రం ఒడ్డుకి కొంచెం దూరంలోనే నిలబడి అక్కడ యాంకర్లు వేసుకొని అక్కడ వేటాడి తీసుకొస్తున్నారు. అన్ని రొయ్యలు, పీతలు భయంకరంగా ఉన్నాయి. ఒక్కో దాంట్లో చూడండి, మీకు కూడా చూపిస్తా ఒకసారి. ఇంకో పీతలు చూడండి ఎలా ఉన్నాయి. అన్నిట్లో అయ్యే ఉన్నాయి. ఒక్కోటి వస్తుంది, ఒక్కోటి వెళ్తూ ఉంది. ఇంకా ఉన్నాయి మళ్ళీ. ఇది ఒక తోక చేప అంటారు, ఇది అంటారు కదా, అది అన్నమాట. ఇది టేక్ చేప. చూడండి ఎట్ట మోసుకొని వస్తున్నారు లోపల నుంచి. ఏందిరా, ఏం తీసుకొస్తున్నా? డీజిల్ క్యాన్లా? ఏంటి రవి, ఏం క్యాన్లా? డీజిల్ క్యాన్లా? ఆ ట్రాక్టర్ చూడండి ఎలా తీసుకొస్తుందో షిప్ను ఒడ్డుకి. జూమ్ చేసి చూపిస్తా చూడండి. నెట్టేస్తుంది దాన్ని ఒడ్డుకి, నెట్టుకుంటా తీసుకొని వచ్చేస్తుంది చూడండి బయటికి. వెరైటీగా వస్తుంది అది. ఆ సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఆ ట్రాక్టర్ టోటల్గా లోపలికి. సింపుల్గా నెట్టుకుంటే తీసుకొచ్చేస్తుంది చూడండి. చూడు నెట్టేసింది పైకి, టోటల్గా పైకి. షిప్ మొత్తం వచ్చేసింది బయటికి. పడవ చూడండి పైకి తీసుకొచ్చి పెట్టేసింది ఒడ్డు మీద. బీచ్లో మాత్రం మొత్తం చేపల మార్కెటే ఉంది ఈరోజు అంతా. ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ మార్కెట్ జరుగుతుంది అనమాట. రొయ్యలు, పీతలు, చేపలు. అటు సైడ్ చూపినా మొత్తం మార్కెట్ జరుగుతుంది ఈ పక్కంతా. చాలా మార్కెట్ అంటే చాలా జరుగుతుంది అనమాట. పీతలు అయితే భలే ఉన్నాయి. పీతలు, రొయ్యలు అన్నీ సరిగ్గా జరుగుతుంది మార్కెట్ ఇక్కడ. కాకపోతే ఈరోజు అన్న తినడు సోమవారం. కాకపోతే నేనైతే కొంచెం ఇవి తినడం తక్కువ అనమాట, సీ ఫుడ్. సో కాబట్టి పెద్దగా తినట్లేదు అనమాట. నేను కూడా ఓన్లీ చికెన్ ఒక్కటే తింటున్నా. సీ ఫుడ్ పెద్దగా తినను నేను, ఎప్పుడో కానీ అనమాట. కాకపోతే ఎక్కడ చూసే మాత్రం తినాలనిపించే రేంజ్లో ఉన్నాయి.